దీపానైతే జ్యోత్స్న అయితే అడుగుతుంది. కార్తీక దీపాలు ఎందుకు పెడతారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటే, పంచభూతాలు శివుని ఆధీనంలో ఉంటాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అంటూ జ్యోత్స్నకైతే చెప్తూ ఉంటుంది దీప. కార్తీక మాసంలో శివునికి దీపం ఆత్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న వాళ్ళ పాప వాళ్ళందరూ కూడా, వాళ్ళ అత్తయ్య అందరూ కూడా చూస్తూ ఉంటారు. ముఖ్యంగా నీటిలో వదిలిన దీపాలని పంచభూతాలుగా శివునికి దగ్గరగా వస్తుంటాయి, పరమశివుని దగ్గరికి చేరుస్తాయని భక్తుల నమ్మకం. ఈ మధ్య కాలంలో నేను తెలుసుకున్న విషయం అని చెప్పేసి అయితే దీప వాళ్ళ ఆయనకి అండ్ జ్యోత్స్నకి వాళ్ళ అత్తయ్యకి అయితే చెప్తూ ఉంటున్నారనమాట. ఆ మాటలు విన్న అక్కడ జ్యోత్స్న అయితే అన్నీ వింటూ అలా సైలెంట్గా నిల్చుంది. కార్తీక్ అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది, చక్కగా చెప్తుంది అని చెప్పేసి అయితే వాళ్ళ అత్తయ్య కూడా ఆనందంగా ఉంది, చాలా చక్కగా చెప్తుందని. అక్కడ ఉన్న దీప అయితే చెప్తుంది, మా నాన్న నాకు చిన్నప్పుడు చెప్పిన విషయం, నేను నీలాగా అప్పుడు మా నాన్నని అడిగాను ఎందుకు పెడతారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ఆయన ఏమన్నారు అంటే, ప్రమిదలో వెలిగించే ప్రతి దీపం కూడా వాళ్ళ యొక్క ఆశలు ఉంటాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ ఆశలు నెరవేరాలని దీపం పెడతారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఆ మాటలు చక్కగా చెప్తుందని వింటున్నారు. చెప్తుంది, ఆకాశంలో తారలు ఉండగా దీప నైవేద్యానికి శివునికి అర్పించుకుంటే చాలా మంచిది అని చెప్పేసి అయితే కార్తీక దీపం గురించి, కార్తీక మాసం గురించి అయితే చెప్తూ ఉంటుంది. నేను కూడా నమ్ముతాను అని చెప్పేసి అయితే వాళ్ళ పాప శౌర్య అయితే అంటూ ఉంటుంది అనమాట. నేను కూడా నమ్ముతాను జో అని చెప్పేసి అయితే జ్యోత్స్నకు అంటుంది. నేను కూడా మంచిగా మా నాన్న దగ్గర అవ్వాలని అని చెప్పి, మా నాన్న ఎక్కడున్నా నన్ను కలవాలని అని అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న జ్యోత్స్న అయితే కొంచెం ఏదో రకంగా చూస్తుంది అనమాట. తిని కూడా కోరుకుంటుందా అని కొంచెం చిరాకుగా ముఖం పెడుతుంది. అది మనసుని బట్టి ఉంటుంది అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న కార్తీక్ అంటూ ఉంటాడు. నేను కోరుకుంటాను అని అంటుంది అనమాట. అక్కడ ఉన్న దీప అయితే చెప్తుంది, ఎవరు కోరుకున్నా సరే వారి కోరికలు మంచిగా నెరవేరుతాయి అని చెప్పేసి అంటే, పదండి దీపాలు వెలిగిద్దాము అని అంటే, హ్యాపీ బర్త్డే బావా అని చెప్పేసి అయితే వాళ్ళ బావకైతే విష్ చేస్తుంది. థ్యాంక్ యూ జ్యోత్స్న అని చెప్పేసి అంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో